హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. మీకు ఈరోజు ఒక మంచి విషయం చెబుతా అని ప్రతిరోజు అంటుంటా కదా. సరే ఏంటి ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మంచి విషయం చెప్తా అని చెప్తున్నానే, మరి నేను అన్ని మంచి విషయాలు చెప్తున్నప్పుడు అవన్నీ నేను ఆచరిస్తున్నానా, అవన్నీ పాటిస్తున్నానా? చాలామంది ఏమంటారంటే, అంటే ఒక ఫ్రెండ్ తోటి ఒక రోజున ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. అతను ఏమంటాడంటే, నువ్వు ఆచరించు మురళి ఫస్ట్, ఆ తర్వాత చెప్పు. అంతేగా నువ్వే ఆచరించకుండా చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్నాడు. అయితే ఈ మాటకి మీరందరూ ఏమంటారు? మీరు కూడా అతను చెప్పింది కరెక్ట్ అనే అంటారు, అవునా? ఎస్, ఎవరైనా సరే అదే అంటారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఆ స్టేట్మెంట్ తప్పు. అది చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా చిన్న సన్నటి గీత ఉందన్నమాట. దాన్ని మీరు గమనించాలి, గ్రహించండి, తెలుస్తుంది. ఏంటంటే, ఆచరించి చెప్తేనే చేస్తారా? నేను ఒక మంచి పని, ఇతరులకు సహాయం చేయండి, పెద్దలకు నమస్కారం చేయండి, వినయ విధేయతలతో ఉండండి అని నేను ఒక మంచి విషయం చెప్పాను. కానీ యాక్చువల్లీ నేను పాటించట్లేదు. నువ్వు పాటించట్లేదు కదా, మేము ఎందుకు పాటిస్తావు అంటారా? తప్పు కదా. మంచి విషయం అనేది చిన్నైనా పెద్దయినా ఎవరు చెప్పినా సరే, చదువుకోని వాడు చెప్పినా సరే ఆఖరికి వినాలి, పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు కాదు, కానీ అందులో మంచి ఉంటే మాత్రం మనం గ్రహించాలి, అవతలోడు ఎవరన్నా కానీ. సో ఇప్పుడు నేనేమంటా అంటే, కోపాన్ని ఎదిరించుకోవాలి, కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలి, ఇలాంటి వాటిలో ఓల్డ్ చెప్తా. స్మైల్ ఆల్వేస్, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఇప్పుడు వాస్తవానికి నాకు ఒక చేదు సంఘటన ఎదురవుతుంది. మరి అంత చేదు సంఘటన ఎదురైంది కదండి, నేను నవ్వుతూ ఎలాగ భరించాలి, నా కోపాన్ని ఎలా దిగమింగాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయగా తినగ వేము తీయగుండు, చేయగా మనకు అలవాటు అవుతుంది అనమాట. నేను ఎన్నోసార్లు చేశాను, అందుకని నాకు అలవాటైంది అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంది తెలుసా, నాలో ఇంకో రూపం ఉంది, రౌద్ర రూపం, అవతల పడేది తనాలనిపిస్తుంటుంది. కోపం అంతా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. కానీ అవన్నీ కూడా రేసు గుర్రంలో ప్రకాష్ రాజు కూతురికి చెప్తాడు, ప్రకాష్ రాజు చేస్తాడు, ఏదైనా సరే ఫీలింగ్స్ మనసులో దాచుకోవాలన్నట్టుగా అలా మా ఇంట్లో పెట్టేసుకుని చూడగానే, ఆ వ్యక్తిని చూడగానే ఏదైనా కోపం వచ్చిందనుకోండి, అది రీల్ వేసేసుకుంటా. వాడిని ఇట్టబడి వేసి కొట్టాలి, ఇట్ట కొట్టాలి, లేకపోతే నానా మాటలు దుర్భాషలు ఆడాలి, నీకేం తెలుసు అసలు, నీకు అసలు నువ్వేంటి నాకు చెప్పేది అట్లా అనాలని అవన్నీ అనిపిస్తుంది. కానీ ఇది సమయం కాదు, సందర్భం కాదు. మనం గెటాన్ కావాలంటే కొన్ని పరిస్థితుల్ని మనం తట్టుకుని నిలబడాలి. అదే మనకి కాలం పెట్టే పరీక్ష. ఆ పరీక్షలో మనం పాస్ అయితే ఎప్పుడూ విజయమే. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్, శాంతి. అలా జాగ్రత్తగా మనం ఆ సమస్యని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇది అనుభవంతో, ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేస్తుంది అందరికీ. మీరు నేను చెప్పినట్టుగా మీరు కనుక స్మైల్ ఆల్వేస్, స్లో అండ్ స్టడీ ఇలాంటివి కనుక పాటిస్తూ ఉంటే, నా మాటలను కనుక మీరు ఫాలో అవుతుంటే, తప్పకుండా మీరు ఎంతో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓకే, బాయ్. మంచి అవకాశం ఇచ్చారు, నువ్వు మంచి సబ్జెక్ట్ని మీతో డిస్కస్ చేసే అవకాశం ఇచ్చారు. ఇది చాలా వరకు మారితే వెల్ అండ్ గుడ్, లేదనుకోండి అనుభవం నాకు తీసుకోండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్. బాయ్.